నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురూజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. నమస్కారం గురుగారు, మరి ఈ క్రోధినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉందని ఒకసారి మనం చూస్తే, గ్రహగమన గతులు, గ్రహ సంచార వీక్షణాన్ని మనం చూస్తే, కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా పునరస్సు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మన కర్కాటక రాశి జాతకులు అవుతారు. కర్కాటక రాశి జాతకులకి ఏ విధంగా ఉండబోతుందో మనం చూస్తే, 14 ఆదాయం, 2 ఖర్చుగా ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం 3, అవమానం 3గా ఉంటుంది. అంటే 14 ఆదాయంగా ఉండటం అంటే 2 ఖర్చుగా ఉంటాయి, అంటే 12 పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. అలానే రాజ్యపూజ్యం అవమానం కూడా చెరి సమానంగా ఉంటుంది ఇక్కడ. మరి ఏ విధంగా ఉండబోతుంది అంటే, గురువు సువర్ణమూర్తిగాను తామ్రమూర్తిగాను ఉండటం, అలానే శని వచ్చే రజితమూర్తిగాను, రాహుకేతువులంతా కూడా సువర్ణమూర్తులుగా ఉంటారు ఇక్కడ. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటే, ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు అష్టమ స్థానంలో శని యొక్క సంచారం, అలానే నవమ స్థానంలో రాహు యొక్క సంచారం, దశమ ఏకాదశ స్థానాల్లో గురువు యొక్క సంచారం. అంటే ఏప్రిల్ 30వ తారీఖు వరకు కూడా ఏదైతే కర్కాటక రాశి వాళ్ళకి 10వ స్థానంలో గురువు, ఆ తర్వాత 11వ స్థానంలో గురువు సంచారం. అలానే తృతీయ స్థానంలో కర్కాటకం, సింహం, కన్య అంటే తృతీయ స్థానంలో కేతువు యొక్క సంచారం అనేది ఉంది. అంటే ఇక్కడ గురువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు కర్కాటక రాశి వాళ్ళకి. నవమ స్థానంలో రాహు, మధ్య రకమైన ఫలితం. అంటే ఇక్కడ రవి, బుధ, శుక్రగ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం, కుజుడు 45 రోజుల పాటు, రాహుకేతులు 18 నెలలు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు ఉంటాడు. అయితే ఇక్కడ వ్యవసాయదారులు ఇతరుల యొక్క సహాయంతో వాళ్ళు కోరుకున్న పంట వేసుకోవటం, అలానే కోరుకున్న పంట వేసుకోవటం రైతులు తప్పకుండా వాళ్ళకి ఆ వేసుకున్న తర్వాత కూడా ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. అంటే ఆదాయం ప్రకారంగా వ్యవసాయం ద్వారా 2 పంటలు వేసినా, 1 పంట వేసినా రైతులందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఉంది. అంటే వాళ్ళకి ఇబ్బందికరమైన వాతావరణం అనేది లేదు అక్కడ. అంటే రైతు బాగుంటేనే కదా సమాజం బాగుండేది. కాబట్టి రైతులందరికీ కూడా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అలానే విద్యార్థులకు కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఎక్కువగా ఉండటం, ఉన్నతమైన చదువుల కోసము ప్రయత్నాలు చేయటము, దానిలో విజయం సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అయితే కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడతాయి. చివరికి ఆటంకాలు ఏర్పడిన విద్యార్థులకి కొంత విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కొంత మందకొడిగా ఉన్నా కూడా ప్రథమార్థంలో మందకొడిగా ఉండి తర్వాత ద్వితీయార్థంలో పుంజుకునే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. వ్యాపారుల యొక్క ఆదాయం సమృద్ధిగా ఉండటంతో పాటు ఆనందంగా జీవించటం, అలానే ప్రస్తుతం చేస్తున్న వాటిలన్నిటికంటే కూడా అదనంగా ఇతర వ్యాపార రంగాల్లో కూడా వృద్ధి చెందే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ప్రభుత్వానికి చెల్లించాల్సిన వృత్తులు వాళ్ళు కూడా అన్ని రకాలైన ప్రోత్సాహకాలు లభించే అవకాశం ఎక్కువగా ఉండటం, అలానే సాంకేతిక రంగం వాళ్ళకు కూడా అనుకూలంగా ఉండటం, లాభప్రదంగా ఉండటం, రాజకీయ రంగం వారికి కూడా కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశం ఉండి, ఇంటా బయట సంతోషకరమైన వాతావరణం కలిగే అవకాశం ఎక్కువగా ఉండటం, పనులన్నీ కూడా విజయవంతం చేయటం, విందులు వినోదాలు కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఉన్నతమైన చదువు కోసం వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళకి కార్యక్రమాలన్నీ కూడా ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలానే అనుకున్నవన్నీ కూడా సాధించటం, లాభాలు కలిగే అవకాశం ఉంటుంది. అంటే గురువు బాగున్నాడు కర్కాటక రాశి వాళ్ళకి, రాహువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు. అంటే అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉంటుంది. కోర్టు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయబడతాయి. అలానే అష్టమ స్థానంలో శని నవమ స్థానంలోకి వెళ్ళిపోతాడు. ఎప్పుడంటే 2025 మార్చి 29వ తారీఖున వెళ్ళిపోవటం వల్ల కూడా కొంత వాళ్ళకి అష్టమంలో ఉండే శని యొక్క దోషం తొలగిపోతుంది. అంటే నెక్స్ట్ ఇయర్, ఈ సంవత్సరం కాదు, అంటే 2025 మార్చి 29వ తారీఖున. రాహు వల్ల బలం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. గౌరవ పురస్కారాలు, అలానే అన్ని రకాల అనుకూలతగా ఉండటం, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కూడా కొంత ఇబ్బందులు పడుతున్నా ముందుకు వెళ్ళే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంది. అంటే కర్కాటక రాశి వాళ్ళకు ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. అలానే ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వివాహాలు జరగటం ఒకటి,
సంతానపరంగా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కొంతమందికి ఉంటుంది. వాళ్ళకు కూడా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ లేకుండా ఆ సంతానం మంచి శీఘ్రమైన సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతోషకరమైన వాతావరణము చేపట్టడం, విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి స్థానభ్రంశం జరుగుతుంది. అలానే బంధుమూలకంగా కూడా అనారోగ్యం జరగటం, ధనం కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా ప్రయాణాలు, ఆర్థికపరమైన వెతుకులాటలు కూడా జరిగే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో. కానీ టోటల్గా ఆర్థిక పరంగా అనుకూలమైన ప్రయత్నాలు సాగించే అవకాశం ఉంటుంది. మంచి సుఫలితాలు జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి బంధువులతోటి మైత్రి, అలానే కొన్ని శరీర బాధలు, సంకటాలు, అకాల భోజనాలు జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కొంత శిరోభారంగా కూడా ఉంటుంది. అంటే శిరోబాధలు కూడా ఏర్పడే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏది ఏమైనా కూడా కర్కాటక రాశి వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే అక్టోబర్, నవంబర్ మాసాల్లో వక్రగతులు, త్యాగాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా వహించి ముందుకు వెళ్ళి కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకుంటే గౌరవ మర్యాదలు లోటు లేదు. ఆదాయం 12 పాళ్ళు ఉంటుంది. వాళ్ళ శ్రమ చేయాలే కానీ శ్రమకి తగ్గ ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. డాక్టర్లకి, ఇంజనీర్లకి, అలానే ఏదైతే ఇనప సామాను అమ్మే వ్యక్తులకు కానీ, బిజినెస్ వాళ్ళకి కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళని, అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం మీద ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటే శుభ అశుభ మిశ్రమాలన్నీ కూడా కలుగుతాయి. అంతా కూడా ఎక్కువ శాతం అనేది దాదాపు 90% కర్కాటక రాశి వాళ్ళకి అనుకూలమైన జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించి కొన్ని పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిహారాలు చేసుకోమంటారు? శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనే మంత్రాన్ని, అలానే అంగారకాయ విఘ్నశక్తి హస్తాయి ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గాయత్రి మంత్రాన్ని ఆదిత్య హృదయ పారాయణం చేయటం వల్ల కూడా మనకు మంచి ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో సుఫలితాలన్నీ కూడా జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు. నమస్కారం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.